రెంట్ ఎక్సెట్రాలు పోయాక మిగిలేవి ఇవి. ఏంటి తెగగాలో లెక్కలేస్తున్నావు? నువ్వే కదా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయమన్నావు, కానీ ఎంత చేయాలో చెప్పలేదు కదా. ఓ అంతేనా, చెప్తాను. కానీ ముందు మీరు సిఏ షెరోజుక్స్ ని ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో మీరు మంత్లీ ఎంతైతే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ 3 ways లో క్యాలిక్యులేట్ చేయండి. మెథడ్ 1, పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్. మనకి చాలా మంది సజెస్ట్ చేస్తుంటారు కదా, మనం సంపాదించే దాంట్లో మినిమం 20% మనం ఇన్వెస్ట్ చేయాలి అని. సో లెట్స్ అస్యూమ్ మన మంత్లీ ఇన్కమ్ 50,000 అయితే అందులో అట్లీస్ట్ 20% అంటే 10,000 మీరు ఎస్ఐపి చేయొచ్చు. మెథడ్ 2, గోల్ ఓరియంటెడ్ అప్రోచ్. లెట్స్ అస్యూమ్ మీ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం 15 years తర్వాత మీకు 50 lakhs కావాలనుకుంటే ఎవ్రీ మంత్ మీరు 10,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి ఎస్ఐపిలో, బై ది ఎండ్ ఆఫ్ 15th year మీ దగ్గర 50 lakhs ఉంటాయి, అస్యూమింగ్ 12% రేట్ ఆఫ్ రిటర్న్స్. అండ్ లాస్ట్, బడ్జెటింగ్ అప్రోచ్. అంటే మన మంత్లీ ఇన్కమ్ నుండి మన నెసెసరీ ఎక్స్పెన్సెస్ తీసేసాక ఏదైతే మిగులుతుందో దాన్ని ఎస్ఐపి చేయడం. ఒక్క ముక్క అర్థం కాలేదు. లెట్స్ అస్యూమ్ నీ మంత్లీ ఇన్కమ్ 50,000 అండ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 20,000 అనుకున్నాం. బ్యాలెన్స్ ఏదైతే 30,000 మిగులుతుందో దాన్ని నువ్వు ఎస్ఐపిగా చేయొచ్చు.